ఈ రోజు అయితే మేమైతే కైలాస్ టికెట్కి అయితే వెళ్తున్నాము. అందరికీ రామ్ రామ్, నేనైతే మీ అశోక్ లాగర్ని. ఈ రోజు అయితే మనోళ్ళు అయితే మనకైతే నిరగాలు తెంపడానికి అయితే తీసుకెళ్తున్నారు. చూడండి ఎట్లా పొలం నుంచి తీసుకెళ్తున్నారు. మినిమం 1 కిలోమీటర్ అయితే నడిపించిన నాకైతే. అయినా పండ్లు అయితే దొరకలే మాకు. ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి రాగానే అయితే మన అన్నోళ్ళు అయితే పత్తి అయితే నింపుతున్నారు. నేనైతే పత్తి దొక్కడానికి అయితే వెళ్ళినాను. దాన్ని మొత్తం నింపినాం మేమైతే. ఇక మా విలేజ్ లో చెట్లు రావడమే కష్టం అంటే మా అన్నోళ్ళు అయితే రేకుపోయిన చెట్లు అయితే పెట్టేసిండ్రు. ఇక గ్యాప్ లో ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే మేమైతే కైలాస్ టికెట్ వెళ్ళడానికి అయితే బయలుదేరినాము. రోడ్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఇక ఇదే రోడ్ అయితే మాకు నేషనల్ హైవే లాగా అనిపిస్తుంది. ఈ రోడ్ కి బండి నడపాలంటే మన ప్రాణం మన చేతిలోనే ఉంటది. అయినా మాకేం భయం లేకుండా, ఎందుకంటే మన రైడర్ అయితే బైక్ నడుపుతుండే. మేమైతే హైగా కూర్చున్నాం వెనక అయితే. కానీ మేమైతే గుట్ట దగ్గర అయితే దిగిపోయినాం. ఎందుకంటే ఎక్కడైతే చాలా అంటే చాలా రిస్క్ ఉంటది. అందుకోసం అయితే దిగినాము. ఇక మేమైతే దిగి నడుస్తున్నాం. కానీ మన రైడర్ అయితే చాలా టెన్షన్ తోనైతే బండి అయితే దింపిండు కింద. చూడండి పాంగర్పాట్ వ్యూ ఎంత బాగుందో. ఇక మనోళ్ళు అయితే పాంగర్పాట్ దాటిండో లేడో ఇంకా నీరగాలు అయితే తెంపుతున్నారు. ఇక్కడ కూడా కొద్ది తిన్నాము. తిన్న తర్వాత అయితే మేమైతే పెట్రోల్ వేయడానికి అయితే వెళ్ళినాము. ఇక్కడ మహారాష్ట్రలో అయితే పెట్రోల్ పంప్ దగ్గర కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. వీళ్ళకైతే పబ్లిక్ సిటీ ఎక్కువ. పెట్రోల్ వేసుకుని అయితే మేమైతే జాతర దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక జాతరలో అయితే చాలా సేపు వరకు అయితే తిరిగినాము. ఇక్కడ నైట్ కూడా అయింది మాకు తిరగడం వల్ల. ఇక ఫైనల్ గా కొద్దిసేపు తిరిగిన తర్వాత మనోళ్ళు అయితే అందరూ అయితే ఒక షాప్ దగ్గరికి అయితే ఆగిండు. షాప్ దగ్గర ఆగేసి అయితే అందరూ అయితే గన్ అయితే తీస్తున్నారు. చూడండి వీళ్ళందరికీ అయితే రియల్ గా ఇచ్చేది మనం అయితే ఆర్మీ బార్డర్ పైన అయితే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి అందరిది ఉడుకురత్తమో మన వాళ్ళదైతే. ఇక నైట్ అయితే టెంపుల్ కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయినాము. చూడండి నైట్ పూట కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ నుంచి మన టెంపుల్ వరకు అయితే ట్రాఫిక్ ఉండే ఫుల్ గా. అయితే ఎట్లా తీసుకెళ్ళిండేమో మన రైడర్ అయితే చాలా కష్టపడిండు డ్రైవింగ్ లో అయితే. ఇక మనమైతే ఎన్నో నానా తిప్పలు పడి అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి మన టెంపుల్ లుక్. ఇక లోపల అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అయినా ఇక్కడైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. నైట్ పూట కూడా ఎంత పబ్లిక్ ఉందంటే చూడండి మీరే వీడియోలో అయితే చాలా పబ్లిక్ ఉండే. అలానే మన టెంపుల్ లుక్ కూడా చూసండి. ఇదే మన కైలాస్ టికెట్లో అయితే ఉంటది. చాలా మందికి తెలుసు. మా బంజారా పీపుల్స్ అయితే చాలా అంటే చాలా మందికి తెలుసు. ఇదే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇక ఆడ నుంచి అయితే కిందకి అయితే వచ్చేసినాము. ఇక్కడ అయితే మంట అయితే పెట్టుకున్నాం. మంట పెట్టుకుని ఆడే వండుకున్నాం మేము. పొద్దున్నేసి ఇంకా మంటతోనే అయితే వీడియో అయితే స్టార్ట్ చేసిన నేను. ఇక అందరు మంట కాల్చిన తర్వాత అయితే పొద్దున ఇంకా హోమం కూడా ఉండే. అక్కడ హోమం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. చూడండి ఎంత పొద్దున కూడా ఎంత మంది ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. ఈ హోమం అయిన తర్వాత అయితే ఇంకోసారి అయితే పైకి అయితే వెళ్ళినాము దర్శనంకి అయితే. దర్శనం చేసుకుని అయితే కిందకి అయితే వచ్చేసినాము. కిందకి వచ్చి చూడండి వ్యూ ఎంత బాగుందో. పొద్దున గుట్ట దగ్గర కిందకి అయితే దిగినాం. ఇక్కడైతే మన మిథునన్న అయితే కలిసిండు. ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాడు మన మిథునన్న. మన మిథున అయితే చాలా రకాల ఫంక్షన్లు అయితే వంటలు అయితే చేస్తాడు. కానీ ఇక్కడైతే ఫ్రీగా సేవ అయితే చేస్తున్నాడు వంట మాస్టర్ గా. ఇక ఆ నుంచి అయితే మేమైతే సైడ్కి వెళ్ళి అయితే బొట్టు అయితే పెట్టుకున్నాం నేను ఓంకార్ గాడు. ఇక మేము వచ్చే గ్యాప్ లో అయితే మనోళ్ళు అయితే తినడానికి అయితే కూర్చున్నారు హాయిగా. హౌలేగాళ్ళు మాకు వదిలేసి అయితే తింటున్నారు. వీడియో అయితే ఇక్కడే చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయిన ఉండే. ఫోన్ లో అయితే మొత్తం ఛార్జింగ్ అయితే అయిపోయింది. అందువల్ల అయితే వీడియో ఏం తీయలేకపోయినా నేను. సారీ. కానీ మన ఐడి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఒత్తుకోండి. వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ అందరికి.